బాబాయ్ నమస్తే. 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 నేను 18 నెలలు అయిపోయింది. ఇటు సంక్షేమం లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు. రెండూ లేకుండా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ నాయకుల్లో అందరిలో వస్తున్న వాదన. దాన్ని ధృవీకరించేటట్టు మరి జగన్మోహన్ రెడ్డి అయితే పదే పదే అంటున్నాడు కదా. మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమి తెలియదండి. ఇప్పుడు కూడా రాజకీయం నేర్చుకోవాలి. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఏదో ఒకటి మర్డర్లు చేసి సానుభూతితో తెచ్చుకుందామనే ఉద్దేశం తప్ప రక్త తర్పణం కావాలి ఆయనకి. ఇవాళ అనంతపురంలో ఏం జరిగింది, అలాంటి ఆయనకి ఇష్టం. అభివృద్ధి కంటికి కనపడదు, ప్రభుత్వం చేసే మంచి పనులు కనపడవు. అక్కడ పోలవరం చూడు ఎంత వేగంగా అవుతుందో, రాజధాని చూడు ఒకసారి కళ్ళతో చూస్తే. రాజధానిలో నీళ్లు తోడతా చేపలు పడుతున్నారు, అదొక రాజధాని అంటున్నాడుగా మన అంబటి రాంబాబు కానీ కేతిరెడ్డి. ఆయన 5 ఏళ్ళు నీళ్ళల్లో నానబెట్టినటువంటి పునాదులు పరీక్ష చేపిస్తే చెక్కు చెదరలా. దట్ ఈజ్ చంద్రబాబు. ఇలా ఇంజనీర్లు అందరూ 3 రకాల ఇంజనీర్లు వచ్చి పరీక్ష చేశారే, దాంట్లో ఏమన్నా పునాదిని కదిలిచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. 5 ఏళ్ళు నీళ్ళల్లో నాన్న అవే కంటిన్యూ చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు పనితనానికి చేయించే పనులు స్టాండర్డ్ ఉందంటానికి అదే నిదర్శనం. ఇంక ఇప్పుడు అన్నీ కడుతున్నారు, బిల్డింగ్లు అన్నీ, జడ్జీలు ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, గజెట్ ఆఫీసర్లు ఏంది, మరి అన్ని బిల్డింగులు, రాష్ట్ర సచివాలయం ఏంది, అన్నీ ఐకాన్ టవర్స్ మొత్తం ఎట్ట కడుతున్నారు. మేమైతే అందరూ ఇక్కడ కార్యకర్తలు పోయి చూద్దామని రాత్రి అనుకున్నాం. అసలు కంటితో చూసి వద్దాం ఆ వర్కుల గురించి అని. మరి పోలవరం చూడండి ఎంత వేగంగా కట్టుకుంటా పని హృదయంలో ఉండాలండి. ప్రజలకి మేలు చేద్దామనే తపన నీలో ఉంటే అవుద్ది. ఆ డబ్బంతా చీపిరి పెట్టి ఊడ్చుకొని విదేశాలకు డబ్బు పంపించి దేశ సంపదని, రాష్ట్ర సంపదని, పేదోళ్ళ సంపదని మేమేందో వచ్చి చేస్తాం అనేది ఇంక జనం నమ్మరు. అయిపోయింది ఆ చాప్టరు. వస్తే మళ్ళీ పొలాలు కూడా కాజేస్తాడు ఈసారి అనేది అందరికి తెలిసిపోయింది. మీరేమో ఆ మాట అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే వీళ్ళే దోచుకొని తింటున్నారు, నేను వస్తే కనుక ఈ దోపిడీ దొంగలందరినీ 2 నెలల్లో జైల్లో వేస్తానంటున్నాడుగా. నువ్వు దోపిడీ చేస్తే పట్టుకో, ప్రజాస్వామ్యం, నువ్వు కోర్టులకు వేయచ్చు, కంప్లైంట్లు పెట్టచ్చు, ఏమైనా చేయి, నిరూపిస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇంక జగన్మోహన్ రెడ్డిని జనం నమ్మే అవకాశం లేదండి. అయిపోయింది ఆ చాప్టర్. గతంలో ఒకసారి చూశారు, ఏం చేశాడు? కనీసం పోలవరం దాని పని కేంద్రం ఇచ్చే డబ్బులు కదా, దాన్ని చేసుకొని ఇవ్వాలా, రాజధాని కట్టుకొని ఇవ్వాలా. అన్నీ ఆపేసి తన మనుషులకు ఇచ్చుకొని అవి కూడా పనులు జరిగినాయా తన మనుషుల ద్వారా. మరి ఏ డిపార్ట్మెంట్లో కదిలిచ్చినా దోపిడే. ఆయనకు తెలిసి జరిగిందో తెలియక అఫీషియల్ తిన్నారో ఎవరు తిన్నారో ఆయనకు తెలిసే జరిగింది. వాటా లేనిది ఆయన ఏ పని చేయడు, ప్రజలకు అర్థమైంది అది. మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది కానీ వైసీపీ నాయకులు అంటుంది కానీ రాష్ట్రంలో రెడ్ బుక్కే నడుస్తుంది. ఇక్కడ నడుస్తుందంతా రెడ్ బుక్ రాజ్యాంగమే. మమ్మల్ని అంతా దారుణంగా హింసిస్తున్నారు కూటమి నాయకులు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటున్నారు కదా. మరి అది రెడ్ బుక్ కాదు, నేరాలు చేసిన వాళ్ళ చిట్ట. మరి నేరాలు చేసేటప్పుడు వాళ్ళు ఆలోచించాల. ప్రభుత్వ సంపద, ప్రజల సంపద మొత్తం దోసిపెట్టారు తప్పుడు సంతకాలు పెట్టి. వాళ్ళని శిక్షించాలా లేదా? శిక్ష లేకపోతే అదే వరవడి అన్ని ప్రభుత్వాలు కొనసాగితే ప్రజలకు ఇంకేం మిగలదు. అది చేయటం కరెక్టు. ఈ ప్రభుత్వంలోనే దోపిడీ జరుగుతుంది అనేది ఎక్కువగా వస్తున్న వాదన కదా. లేదు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే అర్థమైద్ది ఎక్కడ దోపిడీ జరుగుతుంది, ఎక్కడ అసలు అభివృద్ధి జరుగుతుంది. దీన్ని అడ్డుకోవటానికి రకరకాల ఎత్తులేయటం తప్ప. వైన్ షాపులు ప్రైవేట్ పరం చేయటం ఒక దోపిడీ, అమరావతికి కొత్తగా మళ్ళీ భూసేకరణ చేయటం మరొక దోపిడీ. చంద్రబాబు నాయుడు తన ఖజానా నింపుకోవడం కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాడు తప్ప ఏది తన ఖజానా నింపుకోవడానికి కానీ రాష్ట్రానికి కాదు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి భూ అంటే ఇప్పుడు ఉన్న భూములకి దీనికి కావాల్సింది ఇంకా సేకరణ అవసరం, ఇంకా కొద్దిగా అవసరం కూడా. ఎందుకంటే ఒకవేళ భారత ప్రభుత్వం అమరావతిని ఢిల్లీకి 2వ క్యాపిటల్గా ఏర్పాటు చేస్తే అప్పుడు కూడా నగరాలు తట్టుకునే విధంగా ఇప్పుడే రూపకల్పన చేస్తున్నారు. అప్పుడప్పుడు పొలం కావాలంటే రాదు. అందుట్లో కూడా భూమి ఇచ్చే వాళ్ళకు కూడా కావలసినటువంటి వాళ్ళు పూర్తిగా అంగీకరించే విధంగా, నచ్చిన విధంగా దాన్ని భూసేకరణ చేస్తున్నారు. దీన్ని తప్పుపడటానికి వీలే లేదు.
జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనేది నిన్నటితో నిదర్శనమైంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎక్కడికక్కడ అన్నదానాలు కానీ, రక్తదానాలు కానీ, ఇందాక మీరు అన్నారు చూడండి, రక్త తర్పణలు కానీ జరిగినాయి అంట కదా. ఇంకా 10 ఆటలు తెచ్చి కోసుకొని మొఖాన్ని చల్లించుకోమనండి. రవిడిజం చేసేవాడికి రవిడిజం పనులే ఇష్టం, గుర్తుపెట్టుకోండి. అవి ఖండించాలా ఏ ముఖ్యమంత్రి అనగానే. రక్త తర్పణ బొమ్మలకు రక్త తర్పణం చేయటం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. అందరట నరుక్కుంటా పోతే ఏం ఉండదు. అది చాలా అదిగో ఆయన రాజకీయ పరిపక్వం లేదు అంటానికి ఇదిగో ఈ బొమ్మల మీద రక్త తర్పణం చేస్తే ఆయన ఇంటూ సంతోషపడుతూ ఉంటాడు. అది చాలా తప్పు, దాన్ని అందరూ ఖండించాలా. మరి ఆయనే అంటున్నాడు కదా, రప్పా రప్పా అనేది ఒక సినిమా డైలాగ్. అదంటే ఏమైంది, 2029లో మేము రంగాలనే మేము చేసేది అదే అంటున్నాడు. ఇంక వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇంక వచ్చినాక నడుపుకోమనండి. ఎవరు వద్దన్నారు, ఏమొస్తారు? ఇంకా ఆయన ఎక్కితే మళ్ళీ ఉండి ఆడబోతారు దేవుడు అని జనం బెంబేలు ఎత్తిపోయారు ఎలక్షన్కి ముందు. ఆఖరి పొలాలేంది అన్నీ ఆపడమేగా. ఇవి కూడా ప్రభుత్వ పరంగా దస్తావేజులు పెట్టుకొని రిజిస్టర్ ఆఫీసులో నకళ్ళు ఇచ్చి ఆయన దాని మీద రుణాలు తెచ్చుకొని ఇప్పుడు చూడండి అన్ని డిపార్ట్మెంట్ల మీద రుణాలు తెచ్చాడు. ఎవరు కట్టాలి ఆ డబ్బులు? తెచ్చిన డబ్బు ఏది లెక్కేది? దేనికి వాడిందో కూడా అక్కడ లెక్కలేదు. జనాలకు పనిచేసిన 2,75,000 కోట్లు అంటున్నాడు కదా. నువ్వు పంచిన లెక్క కూడా సరిగా లేదు. నువ్వు ట్రెజరీలో ఉండే డబ్బులు ప్రజలకు ఏం పంచావో, వచ్చిన సంపదను ఎటు డ్రా చేయటం ఉంది కానీ లెక్కలు ఇప్పటికి లేవండి. ఏది పట్టుకుంటే అదొక ఎంక్వైరీ, దట్ ఈజ్ జగన్ పరిపాలన. జగన్ పరిపాలన అంటే కనుక ఇప్పుడు లేటెస్ట్గా చెబితే కనుక చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు, దేవుడితో రాజకీయం చేస్తున్నారు. దానికి ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానం, పరకామణి కేసు కానీ, లేదంటే కల్తీ నెయ్యి వ్యవహారం కానీ, ఇవన్నీ అనేది దేవుడితో రాజకీయం చేస్తున్నాడు అంటున్నారు కదా. మరి ఇది ఇంకా తిరుపతి గురించి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇవాళ తిరుపతి అన్నదానం కానీ, లడ్డూలు కానీ, మరి క్యూలో నిలబడే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కానీ ఒక్కసారి వెళ్ళి ఆయన భార్యాభర్తలు నిలబడి ఒక్కసారి చూడమనండి, చూసి మాట్లాడాల. ఎక్కడ ప్రక్షాళనలు కావాలో అక్కడ చేసింది ప్రభుత్వం, ఎక్కడ ఏం చేయాలో చేసుకుంటూ పోతుంది. ఇంకా తిరుపతి కావాలని లెగిసిపెట్టారంటే నీ మనుషులందరూ దాంట్లో బలవుతున్నారు కాబట్టి నువ్వు చెప్పుకుంటున్నావు. అది మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా సరే లక్షల్లో జనం వస్తున్నారు, జనం అంతా జగన్ వెంటే ఉన్నారు అనేది. మరి మొన్న హైదరాబాద్ పర్యటన కానీ, రీసెంట్గా విజయవాడ పర్యటన కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే వస్తున్నారు కదా. మరి వాళ్ళంతా సీఎం అంటున్నారు, నెక్స్ట్ సీఎం నేనే అంటున్నాడు కదా. మన టీడీపీ నాయకులు బయలుదేరితే వచ్చిన దాంట్లో 4వ వంతు వస్తున్నారు వాళ్ళకి. రేపు ఎలక్షన్లో కూడా ఇంకా అదే వాళ్ళ పరిస్థితి. జనం వచ్చారని సంకలు కొట్టావు, మరి పోయినసారి కూడా తెగ చూపించావు కదా, ఏమైంది? జనం వచ్చినంత మాత్రం ఓట్లు వచ్చి పట్టేని కాదు. ఆ జనం కూడా నువ్వు నిజంగా ప్రకటన చేసి రా, బస్సులు కార్లకి ఏం డబ్బులు ఇవ్వకుండా, అప్పుడు వచ్చే జనంతో ఓట్లు వేసే జనం వాళ్ళు. అది లెక్కేసుకోమంటారు. 2029లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి? అసలు 2029 కాదండి, ఇంకా లేదు, భవిష్యత్తులోనే లేదు. ఆయన జైలు పాలు కావటమే, ఇంకా లేదు. ఎందుకు అనుకోవటం మనం?